నందమూరి తారక రామారావు. ఈయన్ని ఫ్యాన్స్ ముద్దుగా ఎన్టీఆర్ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్లోని నెమ్మకూరు అనే ఒక ప్రాంతంలో మే 28, 1923 ఆయన జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ స్టేజ్ మీద నాటకాలు వేసుకుంటూ ఉండేవారట. ఆ తర్వాత క్రమేణా సినిమాల్లోకి రావడం జరిగింది. ఈయన జీవితకాలం మొత్తం 300 సినిమాలకు పైగానే ఆయన నటించారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప యాక్టర్ మరియు ఫిల్మ్ మేకర్ గా ఎన్టీఆర్ పేరు పొందారు. ఆయన పొలిటికల్ జర్నీ గురించి చూస్తే అప్పటి వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండేది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఫస్ట్ టైం ఒక నాన్ కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ 1982 అధికారం చేపట్టింది. అది కూడా ఎన్టీఆర్ నేతృత్వంలో. ఆయన మొత్తం 7 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఏపీకి 3 టర్మ్స్ చేశారు, 3 విడతలుగా. తోడు దొంగలు మరియు సీతారామ కళ్యాణం ఈ 2 ఫిల్మ్స్కి ఎన్టీఆర్ గారు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ 2 ఫిల్మ్స్కి 3 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్టీఆర్ తీసుకున్నారు. ఆయనకి ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని, అంటే నటనలో విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన స్టార్ అని. ఆయన యొక్క సినీ కెరియర్ అండ్ పాలిటిక్స్ ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనులే. కానీ ఒకానొక టైంలో తన అల్లుడి గారైన ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొంత తిరుగుబాటు కారణంగా తను పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం జరిగింది. అది ఒక చెరగని ముద్రగా మారిపోయింది ఎన్టీఆర్ గారి జీవితంలో. ఏమైనప్పటికీ తన సినీ కెరియర్, పాలిటిక్స్లో పేదలకి తను అందించిన పథకాలు అవన్నీ కూడా ప్రజలు అసలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ వీడియోకి ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.